ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే వీరిదే. శని త్రయోదశి తర్వాత మకర రాశి వారికి ముక్కోటి దేవతలు దిగి వచ్చి వరాలు ప్రసాదించబోతున్నారు. అద్భుతమైన రాజయోగాన్ని చూడబోతున్నారు. అడుగడుగునా లక్ష్మీదేవి కటాక్షం అనేది దర్శనమిస్తుంది. కానీ కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్త అవసరం. శని త్రయోదశి తర్వాత మకర రాశి వారి జీవితంలో ఎటువంటి ఊహాత్మకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పాటించవలసిన అవసరం ఉంది, జీవితంలో మరింత అభివృద్ధి సాధించడానికే వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శని త్రయోదశి ఈ నెల 23వ తేదీన శనివారం రోజు వస్తుంది. ఈ రోజు మహావిష్ణువుకి పరమేశ్వరునికి చాలా ఇష్టమైన రోజుగా భావిస్తారు. అందుకే ఆ రోజున శనికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సర్వదోషాల నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో శని భగవానుడికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహించాలి. కానీ అందులో అతి ముఖ్యంగా వీరు మాత్రం పూజలు చేయించుకోవాలి. వీరు 7.5 అంటే 7 సంవత్సరాల శని ప్రభావం వల్ల కొన్ని రాశులకి ఏం జరగబోతుంది, ముఖ్యంగా ఆ రాశుల వారు తప్పనిసరిగా ఈ పూజలు చేయించుకోవాలి. ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా పూజలు నిర్వహించుకోవాల్సిన రాశులు వీరే: కుంభ, మీన, అలాగే మకర రాశి వారు. 7.5లో వీళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశుల వారు శని త్రయోదశి రోజున తప్పనిసరిగా శనికి పూజలు నిర్వహించాలి. శనివారం శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు, అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి, అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ రోజున ఉపవాసాలు చేస్తారు. శని శాంతి పూజలు చేయించడం వల్ల అర్ధాష్టమ శని వల్ల వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయి. అంత పవిత్రమైన రోజు తర్వాత మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజు తర్వాత మీరు తలపట్టే ప్రతి కార్యంలో కూడా ఊహించని విధంగా విజయం సాధిస్తారు. మీరు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. అది కూడా మీ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. శని త్రయోదశి తర్వాత ప్రతి ఒక్కరితోనూ మీరు ఏదో ఒక మంచి పని కోసం చర్చిస్తూ ఉంటారు. కానీ ఆ విషయం నచ్చని వాళ్ళు మీతో గొడవలకు సిద్ధమవుతారు. ఆ సమయంలో మీరు ఒకవేళ సహనం కోల్పోయి హద్దులు మీరితే మాత్రం గొడవ అనేది ఎక్కువగా అవుతుంది. కాబట్టి మౌనంగా ఉండడం అనేది చాలా ఉత్తమమైనది. ఎలాంటి గొడవలు లేకుండా, ఎవరితోనూ మనస్పర్ధలు లేకుండా, ఎలాంటి చికాకులు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తారు. సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఇక మకర రాశి వారికి స్త్రీల కారణంగా కొన్ని ధనలాభాలైతే లభించే అవకాశాలు ఉన్నాయి. మీ భార్య తరపు నుంచి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు తీసుకున్న నిర్ణయాల్లో ఆమె భాగస్వామి అవ్వడం వల్ల కూడా ధన ప్రాప్తి వరిస్తుంది. మీరు చేసే ప్రతి కార్యములోనూ నిర్విఘ్నంగా కార్యసిద్ధి పొందుతారు. ఎప్పటి నుంచో విదేశానికి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది వీరికి. విదేశాలలో ఉన్నవారు స్వదేశంలో స్థిరాస్తి వృద్ధి చేయాలి అని ఆలోచిస్తున్నవారు, లేదంటే స్వదేశాలకు వచ్చి నూతన వ్యాపారం కానీ వ్యవహారాలను కానీ ప్రారంభిస్తే అందులో కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే శని త్రయోదశి తరువాత నూతన వ్యాపారాలు అన్నీ కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మీకు వేరే ప్రదేశానికి బదిలీ అవ్వడం వల్ల అక్కడ వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని ఇబ్బందులైతే ఏర్పడతాయి. కానీ ధనప్రాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. తక్కువ కృషితో ఎక్కువ ధనాన్ని సంపాదించగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అంత అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. ధనవంతులతో సంబంధం కుదిరే అవకాశం ఉంది. అందమైన అమ్మాయిని, అద్భుత ఐశ్వర్యాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలను పాటించడం చాలా అవసరం. అలాగే డబ్బుల విషయంలో కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికన్నా ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వాల్సి ఉంటే, లేకపోతే బ్యాంకు నుంచి డ్రా చేసుకుని ఇంటికి తెచ్చుకోవాల్సి ఉంటే ఈ సమయం అనేది సరైన సమయం కాదు అని చెప్పవచ్చు. ధనం ఏదైనా సరే దొంగల బారిన పడే అవకాశం ఉంది. లేదు, నాకు డబ్బు చాలా అవసరం, ఈ డబ్బు లేకపోతే నా సమస్య తీరదు అని మీరు అనుకుంటే కనుక సరైన నియమాలు పాటించి డబ్బుని చాలా జాగ్రత్తగా ఇంటికి తేవాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా భార్య బిడ్డలతో సంసారం సుఖంగా సాగుతుంది. అలాగే బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉంటారు. ఇంటి యందు వివాహ కార్యక్రమాలు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం చేస్తారు. మకర రాశి వారికి శని త్రయోదశి తర్వాత సంఘమునందు గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. అలాగే కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు యోగవంతంగా ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారస్తులకు, చేయి వృత్తి పనివారికి కూడా యోగవంతంగా ఉంటుంది.
శ్రమకు తగ్గ ఫలితం కల్పిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుగ్రహిస్తాయి. ఆకస్మిక ధనలాభం అనేది, అలాగే పాత బాకీలు అనేవి వసూలు చేయడం జరుగుతాయి. ఏదో ఒక రూపంలో మీ చేతికి ధనం అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా వైద్యులతో సంప్రదింపులు చేస్తారు. ఆరోగ్యంలో ఉపశమనం కలుగుతుంది. మకర రాశి వారికి చెందిన కొంతమందికి వారు ప్రారంభించిన కార్యక్రమాలన్నీ ఆలస్యంగా విజయవంతం అవుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారానికి మంచి జరుగుతుంది. ప్రతి పనియందు ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని అధిగమిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఇంట్లో ఉండే తమకంటూ ఒక గుర్తింపు రావాలని అనుకుంటున్న స్త్రీలకు కానీ అందరికీ అనుకూలంగా ఉంది. అన్ని వైపుల నుంచి ధనం అనేది మీకు లభిస్తుంది. ప్రతి పనిలోనూ ధనాన్ని మీరు సంపాదించగలుగుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుట పడుతుంది. పిల్లల భవిష్యత్తుకి సరైన మార్గాన్ని ఎంచుకుంటారు. దాంపత్య జీవితంలో ఎలాంటి మనస్పర్ధలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటిస్తారు. అందరితోనూ స్నేహంగా ఉంటారు. ఇక ఈ రాశి వారు మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందడానికి చేసుకోవాల్సిన దైవారాధన చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి మంత్రాన్ని చదవడం వల్ల ఈ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మీరు మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడానికి తోడ్పడతాయి. విష్ణు సహస్రనామాలను పారాయణం చేయడం వల్ల కూడా ఆయన అనుగ్రహం పొందుతారు. అలాగే గణపతికి సంబంధించిన వక్రతుండ మంత్రాన్ని రోజుకి 21 సార్లు పారాయణం చేయండి. గణపతి ఆలయాన్ని దర్శించడం, అలాగే గణపతికి కొబ్బరి నూనె దీపారాధన చేయండి. దీని కారణంగా విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అలాగే మీకు కలిగినటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్టయితే మంగళవారం లేదా శుక్రవారం రోజున గుగ్గిలం పొడి, సాంబ్రాణి, ఎండు కొబ్బరి పొడి, పంచదార, ఆవు నెయ్యిని సిద్ధంగా ఉంచుకోండి. ఈ 5ంటిని కలిపి మండించి ఇంట్లో ధూపం వేస్తే చాలు, మనకు పట్టిన దరిద్రం బయటికి పోతుంది. అలాగే కర్పూరంలో గులాబీని కాల్చి దుర్గాదేవికి సమర్పిస్తే మీ సంపద పెరుగుతుంది. అయితే దీన్ని మొత్తం 43 రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సుమంగళి స్త్రీలు అద్దం చూస్తూ ఈ క్రింది మంత్రాన్ని చెప్పండి. ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మామ కుటుంబ రక్షాం కురుకురు స్వాహ. ఇలా చెప్పడం వల్ల ఎంతో విశేషమైన ఫలితాన్ని మీరు పొందుతారు. అలాగే సంధ్యా సమయంలో మీ ఇంటి ముఖద్వారము తెరిచి ఉంచి దీపారాధన చేసి, అలాగే మీ ముఖద్వార గుమ్మానికి పసుపు, కుంకుమ, బొట్టు పెట్టి ఒక అగరవత్తు వెలిగించి, అలాగే హారతి ఇచ్చి ఆ తర్వాత పూజా మందిరంలో హారతి ఇవ్వండి. ఇలా దీపారాధన చేసి ముక్కోటి దేవతలను మీ ఇంటికి ఆహ్వానించండి. అలాగే గురువారం రోజున ఒక తెల్ల కాగితం తీసుకుని ఆ కాగితంపై త్రిభుజ ఆకారం గీసి ఓం శాం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని రాయండి. ఆ కాగితాన్ని 43 రోజుల పాటు మీ దగ్గరే ఉంచుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. సో చూశారు కదండి, శని త్రయోదశి తర్వాత మకర రాశి వారికి జీవితంలో కలగబోయే ప్రయోజనాలు మరియు జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడానికై మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.